హాయ్ ఫ్రెండ్స్. మనం ఆ, ఈ మధ్యన తరచుగా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కువగా వినిపించే పదం లా ఆఫ్ అట్రాక్షన్. ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్? లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉపయోగించేది మెయిన్ మేనిఫెస్టేషన్ కోసం, అంటే మన కోరికలు నెరవేర్చుకోవడం కోసం, అలాగే మనం జీవితంలో సాధించాలనుకున్న స్థితిని చేరుకోవడం కోసం లా ఆఫ్ అట్రాక్షన్ని యొక్క సూత్రాలను కానీ. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని మరింత పవర్ఫుల్గా, ఎఫెక్టివ్గా మన జీవితంలో అప్లై చేసే కొన్ని టెక్నిక్స్ని వరుసగా కొన్ని వీడియోలో మాట్లాడుకుందాం. సో అందులో ఒకటే యాక్చువల్గా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీ జీవితంలో అది ఒక పవర్ఫుల్గా పనిచేయాలి అంటే అది మనకి రియాలిటీ అనేది రెండు, ఒకటి ఇన్నర్ రియాలిటీ, ఇంకొకటి అవుటర్ రియాలిటీ. ఇన్సైడ్ అంటే మన మనసులో మనం ప్రపంచాన్ని చూసే దృష్టి కానీ, మనం అనుకున్న లక్ష్యాన్ని చూసే దృష్టి కానీ మారనంతసేపు అవుటర్ రియాలిటీలో అంటే బయట ప్రపంచంలో ఆ వస్తువుల్ని త్వరగా మనం ఆకర్షించలేము. సో ఉదాహరణకి మనం లా ఆఫ్ అట్రాక్షన్ మరింత ఒక ఎఫెక్టివ్గా మన జీవితంలో తీసుకురావాలనుకున్నప్పుడు వైబ్రేషన్ అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి వైబ్రేషన్ అంటే, ఉదాహరణకి మనకి ఒక కారు కావాలి, లేదంటే ఒక డిజైర్డ్ హోమ్ కావాలి అనుకుంటున్నప్పుడు అది వాంటింగ్ స్టేట్లో, అంటే అది కావాలి అనే తలంపుతో కానీ దాన్ని అప్రోచ్ అవుతే అది ఎప్పటికీ రాదు. కారణం ఏంటంటే కావాలి, వాంటింగ్ కార్, వాంటింగ్ దట్ పొజిషన్, వాంటింగ్ దట్ జాబ్. ఇక్కడ వాంటింగ్ అనేది ఇట్ ఇండికేట్స్ టు ల్యాక్నెస్, అంటే లేకపోవడాన్ని తెలియజేస్తుంది. అంటే మీ దగ్గర అది లేదు అనే స్థితిని మాత్రమే మీరు వైబ్రేట్ అవుతున్నారు. మీ వైబ్రేషన్స్లో నా దగ్గర ఆ మీరు కోరుకుంటున్న వస్తువు ప్రస్తుతానికి లేదు అనే విధంగా మైండ్ని అది ట్రీట్ చేస్తుంది. సో ఎప్పుడూ కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో మనకు త్వరగా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ రావాలి అంటే కావాలని కాకుండా హ్యావింగ్ అనే పొజిషన్లో మనం ఆ థింగ్స్ని కానీ వస్తువులను కానీ మనం చూడాలి, మనకి పదే అఫర్మేషన్ రూపంలో మాట్లాడాలి. సో ఈ హ్యావింగ్ అనే స్టేటస్ ఎలా వస్తుంది అంటే, నేను ఒక కారు కావాలనుకుంటున్నాను, సో ఆ కారు కలిగి ఉన్న పొజిషన్లో ఎలా ఉంటానే వైబ్రేషన్ మనం పంపించాలి. అప్పుడు మాత్రమే అది రియాలిటీ అవుతుంది, కానీ వాంటింగ్ అనే స్టేట్లో అవ్వదు. ఇక్కడ అవుట్ సైడ్ రియాలిటీ కన్నా ఇన్నర్ రియాలిటీ, ఇన్నర్లో మనల్ని చేంజ్ చేసుకోవడం అనేది ముఖ్యం. ఉదాహరణకి మిర్రర్లో మనం చూసినట్లయితే, మన ప్రతిబింబాన్ని మిర్రర్లో చూసుకున్నట్లయితే ఆ మిర్రర్ అనేది మన ప్రతిబింబాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అదేవిధంగా బయట ఉన్న ప్రపంచం మన మనస్సు రిఫ్లెక్ట్ చేస్తుంది. సో మన మానసిక స్థితి అనేది ఎలా ఉంది, మీరు కోరుకుంటున్న స్థితి కానీ, మీరు కోరుకుంటున్న వస్తువు మీద మన మానసిక స్థితి అనేది ఎలా ఉంది అనేదే ఆ వస్తువు, లేదంటే ఆ స్థితి, లేదంటే ఆ జాబ్, ఆ కార్ అనేది మన యొక్క లైఫ్లోకి వస్తుంది, ఎంత వేగంగా రావాలనేది నిర్ణయం అవుతుంది. అంటే ఇక్కడ ఇన్నర్ రియాలిటీ, లేదంటే ఇన్నర్ వరల్డ్, ఇన్నర్లో అంతరంగిక ప్రపంచం, మానసిక ప్రపంచం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరి మనస్సుకు కూడా ఒక ఓన్ గ్రావిటీ ఉంటుంది. గ్రావిటీ అనే వర్డ్ మీరు ఎప్పుడైనా గుర్తొస్తే భూమి ఆకర్షణ శక్తి అంటాం. సేమ్ అదేవిధంగా ఈ గ్రావిటీ అంటే మన మనసుకు కూడా కొంత గ్రావిటీ పవర్ ఉంటుంది, అట్రాక్ట్ చేసుకునే పవర్. మీకున్న నేచురల్గా డిఫాల్ట్గా ప్రస్తుతం ఉన్న ఆ గ్రావిటీ పవరు వాంటింగ్ స్టేట్ నుంచి హ్యావింగ్ స్టేట్లోకి తీసుకురావాలి. వాంటింగ్ స్టేట్ అంటే అది కావాలి, ఇది కావాలి అనేది. కావాలి అంటే
నాకు కారు కావాలి, లేదంటే నాకు ఒక బిల్డింగ్ కావాలి, నాకు ఒక జాబ్ కావాలి అంటున్నావంటే దాని అర్థం నీ దగ్గర లేదనే కదా. సో దానికి బదులుగా హ్యావింగ్ స్టేట్లోకి మనం బ్రెయిన్ వెళ్ళాలి. అది ఎలా వెళ్తుంది అంటే ప్రాక్టికల్గా మనం చేస్తున్నప్పుడు మనల్ని లవ్ చేసుకోవడం కానీ, మీ యొక్క ఆలోచనల్ని ప్రేమించడం, అలాగే మనల్ని యాక్సెప్ట్ చేయడం, అలాగే ఆ స్థితికి మీరు వెళితే ఎలా మీరు ఫీల్ అవుతారు, అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు, మీ బంధువులు ఎలా ఫీల్ అవుతారు, మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు, ఇలా ఇమాజినేట్ అవ్వడం ద్వారా, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ విజువలైజేషన్. లేదంటే ఆ స్టేట్ని ఒక విపరీతమైన కోరికతో మీ మైండ్ని ట్రైన్ చేయడం ద్వారా, పెర్సిస్టెంట్గా కంటిన్యూగా విడవకుండా ట్రైన్ చేయడం ద్వారా మనం ఆ మానసిక స్థితిని చేరుకుంటాము. ఎప్పుడైతే మనం వాంటింగ్ స్టేట్ నుంచి మన మైండ్ హ్యావింగ్ స్టేట్లోకి వస్తుందో, ద థింగ్స్, వాట్ ఎవర్ ద థింగ్స్ వీఆర్ వాంటింగ్, విషింగ్, those things will be come into our life. This is the law of attraction లో ఉన్న the secret formula. So wanting state నుంచి you have to change your vibrations, your mind, ideas and thoughts, and వీటిని హ్యావింగ్ స్టేట్లోకి తీసుకురావాలి. మీ ఆలోచనలు, మీ యొక్క ఫీలింగ్స్, మీ ఎమోషన్స్, మీ యాక్షన్స్ అన్నీ హ్యావింగ్ స్టేట్లోకి ఎప్పుడైతే చేరుకుంటాయో అప్పుడు థింగ్స్ విల్ బి చేంజ్డ్ టువర్డ్స్ యూ. ఇది లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ వైబ్రేషన్ ద్వారా మనం వాంటింగ్ స్టేట్ నుంచి హ్యావింగ్ స్టేట్లోకి రావాలి. ఈ హ్యావింగ్ స్టేట్కి రావడానికి మరొక గొప్ప టెక్నిక్ ఏంటంటే, ఎవరికైతే అటువంటి మీరు కోరుకుంటున్న స్థితి ఆల్రెడీ కలిగి ఉన్నారో, లెట్ us say one ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్స్లో మీకు కారు కావాలి, మీ కో ఎంప్లాయీస్లో కానీ, మీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్లో కానీ, రిలేటివ్స్ కానీ కారు ఉంది. ప్లీజ్ అప్రిషియేట్ దెమ్, సీ దేర్ హ్యాపీనెస్, అప్రిషియేట్ చేయండి. వాళ్ళ హ్యాపీనెస్ని, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారనేది మీరు ఫీల్ అవ్వండి. స్లోలీ థింగ్స్ విల్ బి చేంజ్ టువర్డ్స్ యూ పాజిటివ్లీ. వాళ్ళని అప్రిషియేట్ చేయండి. అలా కారు ఉన్నందుకు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు కదా అని మీరు ఇమాజినేట్ చేయండి. మీ మనసు కానీ ఆ హ్యావింగ్ స్టేట్లోకి రాలేకపోతే ది ఈజీ టెక్నిక్ అంటే, ఎవరి దగ్గరైతే మీరు కోరుకుంటున్న వస్తువు కానీ స్థితి కానీ ఉందో వాళ్ళని అప్రిషియేట్ చేయండి. వాళ్ళు ఆ స్థితిలో ఎంత హ్యాపీగా ఉంటారో మీరు ఊహించుకోండి. దాన్ని పదే మీ మనసుకు చెప్పండి. మన మనస్సు కూడా దాన్ని కంప్లీట్గా అట్రాక్ట్గా హ్యావింగ్ స్టేట్లోకి ఎప్పుడైతే చేరుకుంటుందో, ఈ హ్యావింగ్ స్టేట్ నుంచి మీ వైబ్రేషన్స్ అనేవి చాలా పాజిటివ్గా క్విక్గా మేనిఫెస్ట్ అవ్వడానికి ఉపయోగపడతాయి. సో మనం ఇక్కడ తెలుసుకున్న మెయిన్ విషయాలు ఏంటంటే, సో మనం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటే మనం వాంటింగ్ స్టేట్ నుంచి హ్యావింగ్ స్టేట్లోకి రావాలి. ఈ హ్యావింగ్ స్టేట్ నుంచి వాంటింగ్ స్టేట్ని, హ్యావింగ్ స్టేట్ని అనేది మన ఇన్నర్లో చేంజ్ అవ్వాలి. మన అంతరంగిక మానసిక స్థితి అనేది మారాలి. మన ఇంటర్నల్ వరల్డ్ చేంజ్ అవ్వాలి. దానికి టెక్నిక్ ఏంటంటే, మనం అది ఉన్న వాళ్ళని అప్రిషియేట్ చేయడం, అది ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు, ఎంత హ్యాపీగా ఉంటారనేది మీ మైండ్కి తెలియజేయడం. అది రాసి చెప్తారా, అది విజువలైజేషన్ చెప్తారా, పదే అఫర్మేషన్స్ ద్వారా అనుకుని చెప్తారా, యాజ్ యూ విష్. కానీ ఇలా మీరు డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా మేనిఫెస్టేషన్ అనేది అత్యంత త్వరగా మన జీవితం